ఇక్కడే ఇండియాస్ టాప్ డైరెక్టర్ సుకుమార్ గారు. సో ఆయన వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ జోన్ రైటింగ్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్. అయితే దానికి ఆయన వాడే వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ టెక్నిక్ ఏంటో తెలుసా? క్రియేటింగ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్. అయితే అలాంటి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ రాయడానికి కావాల్సిన 3 ways నేను ఈ రీల్లో మీకు చెప్తాను. గైస్, వెల్కమ్ టు ద 100 days of film making డే 14. పాయింట్ నెంబర్ 1, కాంట్రడిక్షన్ విత్ ఇన్ ద క్యారెక్టర్. అంటే మీ క్యారెక్టర్కి 2 desires ఉండాలి, అవి ఆపోజిట్గా ఉండాలి. అప్పుడు మీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ చాలా సాలిడ్గా బయటకు వెళ్తుంది. సో బేసిక్గా ఆర్యకి గీత అంటే ఇష్టం, కానీ గీతకి అజయ్ అంటే ఇష్టం. సో ఇక్కడ 2 desires ఉంటాయి. ఒకటి, ఆర్యకి తను హ్యాపీగా ఉండాలని ఉంటుంది, గీత కూడా హ్యాపీగా ఉండాలని ఉంటుంది. సో ఆ రెండు ఒక దగ్గర ఉండవు కాబట్టి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది. పాయింట్ నెంబర్ 2, ఎక్స్టర్నల్ ఈవెంట్స్ టు ట్రిగర్ ఇంటర్నల్ స్ట్రగుల్. అంటే మీరు స్టోరీలో క్రియేట్ చేసే సిచ్యువేషన్స్ అనేవి ఆ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ని ఎప్పుడు అటాక్ చేసే విధంగా ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా క్యారెక్టర్ సఫరింగ్లోకి ఎప్పుడు వెళ్తూ ఉంటుంది. లైక్ మీరు పుష్పలో చూసుకుంటే, పుష్ప ఇంటి పేరు లేదా అని ఎప్పుడు ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్తో సఫర్ అవుతూ ఉంటాడు. దానికోసమే లైఫ్లో ఎదగాలి అనుకుంటాడు, ఎక్కడ తగ్గకూడదు అనుకుంటాడు. కానీ తనకు ఎదురయ్యే ప్రతి సిచ్యువేషన్ తన ఇంటి పేరుని, ఐడెంటిటీని క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది. అక్కడ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ స్ట్రగుల్ అవుతుంది, దానిలోంచే డ్రామా పడుతుంది.